ప్రైజ్ ద లార్డ్. మంగళవారము డిసెంబర్ 10, 2024. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా నా శైలము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. 2 సమూయేలు 22:2. మా ఆశ్రయం కోసం పరుగు. 6వ తరగతి బాస్కెట్బాల్ ఆట బాగా సాగింది. తల్లిదండ్రులు, తాత, బామ్మలు తమ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుండగా జట్లలోని అబ్బాయిల తమ్ముళ్ళు, సోదరీమణులు పాఠశాల హాలులో తమకు తాము ఆడుకుంటున్నారు. జిమ్లో అకస్మాత్తుగా సైరన్లు మోగడంతో పాటు లైట్లు వెలిగాయి. ఫైర్ అలారం రోగుట మొదలైంది. వెంటనే తోబుట్టువులు భయంతో జిమ్లోకి తిరిగి వచ్చారు. వారి తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు. అగ్ని ప్రమాదమేమీ లేదు. అలారం అనుకోకుండా మోగింది. కానీ నేను చూస్తుండగానే పిల్లలు సంక్షోభాన్ని పసిగట్టి బిడియపడకుండా తమ తల్లిదండ్రులను ఆలింగనం చేసుకోవడానికి పరిగెత్తిన విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. భయానక సమయంలో భద్రత, భరోసా భావాన్ని అందించగల వారిలోని విశ్వాసం ఎంత చిత్రం! దావీదు గొప్ప భయాన్ని అనుభవించిన సమయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సౌలు, అనేక మంది ఇతర శత్రువులు అతనిని వెంబడించారు. దేవుడు దావీదుని సురక్షితమైన చోటుకు తరలించినందుకు కృతజ్ఞతతో చేసిన సహాయం గురించి పాటలతో స్తుతించాడు. అతను దేవునిని యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అని పిలిచాడు. పాతాళ పాశములు, మరణపు ఉరులు అతనిని ఆవరించినప్పుడు దావీదు దేవునికి మొర్రపెట్టగా ఆ మొర దేవుని చెవులలో చొచ్చెను. చివరికి దావీదు ఆయన నన్ను రక్షించెను అని ప్రకటించాడు. భయం, అనిశ్చితి ఆవరించిన సమయాలలో మన ఆశ్రయ దుర్గము వద్దకు పరిగెత్తవచ్చు. మనం దేవుని పేరును పిలుస్తున్నప్పుడు మనకు అవసరమైన రక్షణను, ఆశ్రయాన్ని ఆయన మాత్రమే అందిస్తాడు. ఈ రోజు మీరు ఎలాంటి భయాలతో వ్యవహరిస్తున్నారు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను భయపడుతున్నప్పుడు నిన్ను విశ్వసించాలని, నీపై ఆధారపడాలని, నీ నామాన్ని స్తుతించాలని నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.